మొదటిగా దేవుని నామానికి వందనములు. అలాగని మన సంఘ కాపరైన సత్యమయ్య గారికి, పాస్టర్ గారైన చిటక గారికి, సహాయ కాపరులకు, సంఘ పెద్దలకు, సంఘ స్త్రీలకు, సంఘ బిడ్డలందరికీ నా నిండు వందనములు. అందరికీ అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు కూడా మరి ఎంతో చక్కగా ధ్యానించి ఉన్నారు. మరి 4వ మాటను ఒకసారి నేను చదువుతానండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలప్పుడు యేసు ఏలోయి ఏలోయి లమా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు, మీ ఘనమైన నామమునకు అనేకమైన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ శుక్రవారం దినాన ఈ పాదముల చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. మేమైతే ఏ అర్హత యోగ్యత లేని వారు తండ్రి, మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. మా ద్వారా మీరు తండ్రి మాలో ఉండి మీరు మాట్లాడమని, మీరు ఏమైతే మాకు తెలియచేయాలనుకుంటున్నారు ప్రభు, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అది శుక్రవారం దినాన ఆయన పాదముల చెంతకు వచ్చిన మీ అందరికీ దేవనామంలో కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మరి ఈ 4వ మాటలో చాలా అర్థము దాగి ఉందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి బంధించి ఆయనని హింసించి శిలువ మరణానికి ఆయనను అప్పగించి శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఏలోయి ఏలోయి లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట ఏలోయి ఏలోయి లమా సబక్తాని, ఈ యొక్క పదం మరి ఏ భాషకు చెందినది అని మనం ఆలోచన చేస్తే, ఆనాటి దినాలలో ప్రజలైన వారు హెబ్రీ ఇంకా అరాబిక్ భాషను మాట్లాడుతుండేవారు. అంటే ఏలోయి అనే పదము హెబ్రీ భాషకు చెందినది, లామా సబక్తాని అనే పదము అరాబిక్ భాషకు చెందినది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు కూడా అమూల్యమైన మాటలే. ఆయన ప్రతి మాట్లాడిన మాటలు కూడా అమూల్యమైనవి, చాలా విలువైన మాటలైన మాట్లాడి ఉన్నారు. మరి 7 మాటల్లోని మొదటి 3 మాటలు కూడా ఎవరి గురించి మాట్లాడాలి? చుట్టూ ఉన్న మనుషులు ఉద్దేశించి ఆయన మాట్లాడి ఉన్నారు. ఈ చివరి 4 మాటలు తన గురించి తాను ఆయన మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. అలాగనే మరి ఈ మొదటి 3 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెలుగులో మాట్లాడుతున్నారు. ఎక్కడని? వెలుగులో మాట్లాడి ఉన్నారు. ఈ చివరి 4 మాటలు కూడా ఆయన చీకటిలో మాట్లాడుతున్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా 33వ వచనంలో, మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా ఏం కమ్మిందంటే చీకటి కమ్మింది. మరి అంత చీకటి కమ్మినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఏమీ గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ఘట్టంలో ఏది జరిగినా కూడా ప్రవచనాత్మకంగానే జరిగిందండి. ఎందుచేతనంటే మరి పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ ప్రవచనాలు అనేవి వ్రాయబడి ఉన్నాయి కదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితము మరి ప్రవక్తలైన వారు ప్రవచించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రము ఎందుకు చీకటి కమ్మింది అనే దాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. మరి ప్రవచనం అనేది ఎక్కడ వ్రాయబడి ఉందంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, ప్రభువే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ
ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటిని కమ్మజేయుదును. చాలండి. మరి ఇక్కడ ఆమోస్ అనే ప్రవక్త ఆయన ఏం ప్రవచిస్తున్నారంటే మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింపచేస్తారండి, పగటి వేళను భూమికంతా చీకటిని కమ్మివేస్తారంట. మరి ఈ ప్రవచనం అనేది ఎక్కడ నెరవేరుట జరిగిందండి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండగా ఈ ప్రవచనం అనేది నెరవేరుట అనేది జరిగింది. మరి ఆ సమయంలో అంత కఠిన చీకటిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలైన వారికి అర్థం కావాలి కదండి, ఎందుకు ఇంత చీకటి కమ్ముకుంది, మరి పగలు వెళ్తుండాలి కానీ ఇంత చీకటి ఎందుకు కమ్మింది అనే వారు గ్రహించలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి మనమైతే అర్థం చేసుకుంటామా లేదండి? ఇప్పుడు మనకు వెళ్తుంది అంటే ఎండ అనేది ఉంది, సడన్ గా ఒక మరి గాలి అలాగే చీకటి పడిన వెంటనే మనకి ఆశ్చర్యపోతాం కదండి, ఎందుకు ఇంత చీకటి అయింది, ఇంత చీకటి పడవలసిన పని ఏంటి అని మనం ఆలోచిస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు మాత్రం దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అక్కడ దేవుని అర్థం చేసుకునే వారు ఉన్నారు, ఆయనను అర్థము చేసుకోలేని వారు కూడా అక్కడ ఉండి ఉన్నారు. మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటి కమ్మినది. మరి ఎందుకు ఈ చీకటి కమ్ముతుంది అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమ, ఆయన పడినటువంటి బాధ అప్పటి వరకు కూడా ఒక ఎత్తు అయిందండి. మరి ఇక ముందు ఆయన కలగబోయే బాధ అనేది మరొక ఎత్తు అయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పటి వరకు కూడా ఆయన శారీరక సంబంధమైన శ్రమలు బాధను ఆయన అనుభవించి ఉన్నారు. మరి ఇంకా ఆయన పూర్తిగా సిలువలో కాల్చబడినట్లుగా, అంటే ఒక బలి పశువు బలిపీఠం మీద ఎలా అయితే కాల్చబడుతుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన కాల్చబడాలి, దహించబడాలి, అర్పించబడాలి కదండి. మరి అది చూస్తే ఏ ఒక్కరు కూడా తట్టుకోలేరు, అది చూస్తే ఎవరు కూడా సహించలేనటువంటిది. అందుకే ఈ సృష్టి కూడా ఏం చేసిందంటే మరి ఆయన పడుతున్న బాధను వేదను సృష్టి కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నది కనుక మరి ఈ సృష్టి కూడా ఏం చేసిందంటే ఆ దేశం అంతటా మరి ఆ ప్రాంతం అంతటా కూడా చీకటిని కమ్మివేసింది. మరి అటువంటి చీకటిలో యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి మాట, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టింది, నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి, దేవా అంటున్నారు, తండ్రి కాదు దేవా ఎందుకు విడిచిపెట్టావు దేవా అని గట్టిగా అడుగుతున్నారు. మెల్లగా అడుగుతున్నారండి కాదు, గట్టిగా కేక వేస్తున్నారు. మరి ఈ కేక అనేది దేవునికి వ్యతిరేకంగా వేసినటువంటి కేక కాదు. మరి అలా కేక ఎందుకు వేశారంటే దేవుని యొక్క సహాయం కోసం, తండ్రి యొక్క సహాయం కోసం. అంటే తండ్రి నీ సహాయం నాకు కావాలి, నీ సాంగత్యము నాకు కావాలి, నీ సహవాసము నాకు కావాలి అని మరి నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని గట్టిగా కేక వేస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి పలికిన మాటలో ఒక వాస్తవం అనేది దాగి ఉంది, అలాగే ఒక ప్రశ్న అనేది దాగి ఉందండి. మరి ఏంటి వాస్తవం, ఏంటి ప్రశ్న అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాట, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అంటే ఇక్కడ తండ్రి కుమారుడి విడిచిపెట్టినారు కదండి. ఇది నిజం, ఇది వాస్తవం. తండ్రి కుమారుని ఏం చేస్తారని విడిచిపెట్టి ఉన్నారు. ఎందుకు చేస్తారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఏంటండి, తండ్రి ఇది ఏమి చేస్తున్నారో అన్నారు. మరి 4వ మాట ఏమంటున్నారు, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని మాట్లాడుతున్నారు. మొదటి మాటలో తండ్రి అని పిలిచిన ఆయన 4వ మాట వచ్చేసరికి ఏమంటారండి,
నా దేవా అని అంటున్నారు. మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా అని అంటున్నారు అంటే అసలు తండ్రి కుమార వీరు ఇరువురు ఏమై ఉన్నారు అని ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం, నేను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉండలాగున. చాలు. అలాగే 21వ వచనం కూడా ఒకసారి చదువుతారా? 21వ వచనం, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధమైన తండ్రి అంటున్నారు. పరిశుద్ధమైన తండ్రి మనము ఏకమై ఉన్నారావునా అని అంటున్నారు. అలాగే నా యందు నీవును నీ యందు నేను ఉన్నారావునా అంటే ఇక్కడ తండ్రి కుమార్ ఇద్దరు ఎలా ఉన్నారండి? ఒక్కరై ఉన్నారు. అంటే తండ్రి కుమార్ ఇద్దరు కూడా ఏక మనస్సు కలిగి వారు ఉన్నారు. అలాగే ఏక ఆత్మ కలిగి వారు ఉన్నారు. ఏక రీతిగా వారు ఉన్నారు. మరి ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉండి ఉన్నారు. కానీ ఇక్కడ మరి ఏమైందండి? తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడం అనేది జరిగింది. అంటే తండ్రికి కుమారునికి మధ్య ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. మరి ఎడబాటిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేక ఆయన అంటున్నారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని యేసుక్రీస్తు ప్రభువారు అబ్బాయి యొక్క బాధను, ఆ యొక్క వేదనను ఆయన తట్టుకోలేని స్థితిలో వారు ఉండి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో వారి యొక్క లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరియమ్మ యోసేపులు మరి ఆయన మరిచిపోయి వెళ్ళినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు బాధపడ్డారని బాధపడలేదు. ఏమన్నారు? నేను నా తండ్రి పని మీద వచ్చి ఉన్నానన్నారు కదండి. మరి వారి యొక్క సహోదరులైన వారి యొక్క సహోదరులు ఆయన తిరస్కరించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు బాధపడలేదండి. పేతురు మరి యేసు ఎవరో ఎదురైన ముమ్మారు భూకినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. మరి ఆయనతో 3.5 సంవత్సరములు సహవాసం కలిగి ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. అప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఎందుకంటే నేను తండ్రితో సహవాసాన్ని కలిగి ఉన్నాను అని ఆయన ఉన్నారు. కానీ ఎప్పుడైతే తండ్రితో నా సహవాసం అనేది మరి ఆ సమయంలో పోయిందో, అంటే ఎప్పుడైతే తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టారో ఆ బాధని యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేక ఆయన ఏమంటున్నారంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన అంటున్నారు. గట్టిగా కేక వేస్తున్నారు. ఈ బాధని యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోతారంట. మరి తండ్రికి కుమారునికి మధ్య ఈ ఎడబాటు ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల ఈ ఎడబాటు వచ్చిందంటే నీవు నేనే కదా కారణం. మనం అందరమే కదా కారణం ఆ ఎడబాటుకి. మన పాపమే కదా ఎడబాటుకి కారణం. తండ్రికి కుమారునికి మధ్య మరి ఆ ఎడబాటుకి కారణము మనమే. మన పాపం ఎంత భయంకరమైందంటే ఇద్దరు కలిసి ఒక్కటిగా ఉన్న వారిని మనం విడదీస్తాం కదండి. మన పాపమే తండ్రికి కుమారునికి మధ్య ఎడబాటు అనేది ఏర్పడింది. మన అపరాధముల వల్లనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోషిగా ఎంచబడ్డారు కదండి. మరి తండ్రికి కుమారునికి మధ్య ఎడబాటు మన పాపం వల్లనే వచ్చింది. మరి ఆయన పలుకుతున్న మాట నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మరి యొక్క ప్రవచనం అనేది ఎక్కడ వ్రాయబడిందంటే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటున్నారు, నా దేవా నన్ను ఎలా విడనాడితివి. చాలండి. మరి ఇక్కడ ఆయన అంటున్నారు కదా, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అని
యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని అడుగుచున్నారు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అంటే ఇది ఒక ప్రశ్న కదండి, అడుగుతున్నారు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో కూడా మరి అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, తండ్రి బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు మరి అబ్రహాం గారు చెప్పిన సమాధానం ఏంటండి, దేవుడే చూచుకున్నాడు, ఆయనే యెహోవా ఈరే అంటే ఆయనే చూచుకున్నాడు. అంటే గొర్రెపిల్లని ఎవరు చూసుకుంటారంట, ఆయనే చూసుకుంటారు. మరి కట్టెలన్నీ పే చేశాడు అబ్రహాము, మరి కుమారుని కూడా పడుకోబెట్టాడు. కరెక్ట్గా మరి కత్తి ఎక్కే సమయానికి ఎవరు వచ్చారండి, దేవదూత, మరి దేవుడు పంపిన దేవదూత వచ్చి ఏమంటుంది, అబ్రహామా అబ్రహామా ఆగు, బలి ఇవ్వద్దని చెప్పినప్పుడు మరి బలి కానీ మరి తర్వాత అబ్రహాం ఏమి అర్పించాడని పొదల చాటున ఉన్న గొర్రెపిల్లలు. ఆ గొర్రెపిల్లలు మరి ఎవరు చూశారు, దేవుడు. మరి ఎక్కడైతే గొర్రెపిల్లను బలి అర్పించారో అదే కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో ఆయన మరణించడం అనేది జరిగింది కదండి. మరి ఆయన పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మరి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతుక్కోవాలి. ఎందుకు అని అంటే మరి యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం కదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చాలండి, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఎంతో, అంటే ఇక్కడ లోకం అంటే ఎవరు, లోకం ఎవరంటే మనమే, నీవు నేనే ఈ లోకము. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడట. అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే తన కుమారుని మన కొరకు బలి అర్పించేంతగా ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మరి నీ కొరకు నా కొరకు ఆయన మరి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన చేయి పట్టుకోవడానికి తన కుమారుని చేయి విడిచిపెట్టేంతగా ఆయన మనలను ప్రేమించిన వాడే విన్నాడు. అందుకే ఆయన పలుకుతున్న మాట, మరి దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువా యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. మన కొరకు మరి తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టడం అనేది జరిగింది కదండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాట, మొదటి మాటలో ఏమంటారండి, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదురు కనుక దీన్ని క్షమించండి అని మాట్లాడుతున్నారు. మరి 4వ మాట వచ్చేసరికి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి యూదులైన వారు తండ్రి ప్రార్థించేటప్పుడు ఏమని పిలుస్తారంటే అబ్బా అని పిలుస్తారంట. అంటే అబ్బా అంటే తండ్రి అని పిలుస్తారంట. అలాగే యూదుని కాని వారు ఎవరైతే ఉన్నారో అన్యులైన వారు ప్రార్థన ఏమని పిలుస్తారండి, నా దేవా అని పిలుస్తుంటారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో పలికిన మొదటి మాటలో తండ్రి అని పిలుస్తున్నారు. మరి 4వ మాట వచ్చేసరికి నా దేవా అని అంటున్నారు. కానీ 7వ మాటలే మళ్ళీ ఏమంటున్నారండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అంటే మళ్ళీ అక్కడ తండ్రితో ఏమైందండి, సహవాసం అనేది ఏర్పడింది. అంటే ఈ ఎడబాటు అనేది ఎంతసేపు అండి, కొద్దిసేపు మాత్రమే. కానీ ఆ కొద్దిసేపు కూడా యేసుక్రీస్తు ప్రభువారు భరించలేకపోయారు. మరి ఒక చంటి బిడ్డ తల్లిని చేయి విడిచినప్పుడు చిన్నపిల్ల ఎంతగా ఉక్కబెట్టి వేడుస్తున్నది, ఎంతగా రోధిస్తుంది, ఎంత వేదన పడుతుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సిలువలో మరి తండ్రి చేయి విడిచిపెట్టగానే ఆయన మరి అంత వేదన పడ్డారు, అంత మరి బాధపడిన స్థితిలో ఆయన ఉండి ఉన్నారు. మరి ఈరోజు మనము ఏమైనాము, యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకే కదా ఇంత త్యాగం చేస్తున్నారు.
అంటే యేసు అంటే దేవాది దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉండి ఉన్నారు, మనము ఈ భూలోకంలో ఉండి ఉన్నాం. మన చేయి ఎవరి చేతిలో ఉందండి? యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి చేయి ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉండి ఉన్నది కదండి. అంటే పాపలో ఉన్న మనము మన పాపంలో ఉండి ఉన్నాం కదండి. మనము మరి తండ్రి పరిశుద్ధుడు కనుక మనము తండ్రి చేతులు మరి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మన పాపం అంతటిని ఎవరు తీసుకున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ శిలువ పైన ఆయన తీసుకొని ఉన్నారు. మరి పాపంతో నిండినారు కనుక తండ్రి ఆ సమయాన మరి కుమారుని చేయి విడిచిపెట్టడానికి జరిగింది. తండ్రి చేతిలోకి ఎవరు వెళ్ళిపోయారండి? ఇప్పుడు మనము వెళ్ళి ఉన్నాము. కాబట్టి మరి మనము ఒకవేళ మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పడిన ఆ యొక్క వేదన, ఆయన మన కొరకు శిలువలో పడిన త్యాగాన్ని ఒక్కసారి మనం గుర్తించి, ఒకవేళ మనం ఇప్పటికీ కూడా పాప జీవితంలో మనం బ్రతుకుతున్నట్టయితే, ఒకవేళ ఇప్పటికీ కూడా మన పాప స్థితిలో ఉన్నట్లయితే ఇప్పటికైనా మారవాలి. మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి, మన పాప స్థితిలో మనం విడిచిపెట్టి ఆయనకు మనం దగ్గరగా జీవితం, ఆయనతో మన సహవాసం కలిగి మన రాకడ పర్యంతం వరకు కూడా మరి దేవుడితో సహవాసం చేస్తూ ఆయనతో మనము మరి కలిగి ఉంటూ ఆయనకి దగ్గరగా జీవిస్తూ కలిగి ఉంటూ మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇక్కడ దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అత్యంత పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ 4వ మాటగా ప్రభా మా అందరితో నేను మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యేసుక్రీస్తు ప్రభా శిలువలో పలికినటువంటి మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అని మాట్లాడి ఉన్నారు. ప్రభా నా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రభు మా కొరకు తండ్రి కుమారుని చేయి ప్రభు విడిచిపెట్టినది జరిగినది. ప్రభా నాన్న మా చేయి మీ చేతిలో ప్రభా తండ్రి, మీ చేయి విడిచిపెట్టి మేము ఎక్కడికి పోకుండా ప్రభా మా పాప జీవితాల్లోకి మేము ఎటు వెళ్ళిపోకుండా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించి మీరు అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము పరిశుద్ధిగా మీకు దగ్గరగా జీవించే ధన్యత దీవెన మా అందరికీ దయచేయమని ఇచ్చిన ప్రార్థన సన్నిధి చేర్చుకుని ఏసే పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన దయచేసి గారికి నా 200 వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం అందరికీ నా వందనాలు.